హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా నేను అనుకుంటున్నాను. షార్ట్లో చెప్పిన వెంటనే వన్ డేలోనే మీకు వీడియో కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాము. బ్లూ వరల్డ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ మాకు లోపలికి వచ్చిన వెంటనే ఫ్యూజ్ ఎగిరిపోయింది ఇంతమంది జనాలు చూసి. వామ్మో, అస్సలు టికెట్స్ దొరుకుతాయో కూడా ఆలోచించాము. ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాము. ఆన్లైన్లో ఎట్ట చేయాలో తెలియక ఇంకా సర్లే అనేసి ఆ క్యూలోనే పోయి నిల్చుకుంటున్నాం. ఒకసారి ఈ జనాలు చూడండి, ఈ జనాలు చూసి చాలా భయం వేసింది. అసలు మీరైతే పోతారా పోలేరా సరే అయితే చూసుకోండి. మాకు బిల్లు వచ్చేసి 1398 రూపీస్ అయింది. మేము ఇద్దరే పోయాము. మా వెనకాల వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. సో మేము మా వల్ల కాలేదు, ఇంకా వెయిట్ చేసే గుద్దికాడ క్యూ అయితే పెరిగిపోతుంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఒక్కసారి చూడండి, ఫొటోస్ దిగుతామనేసి నేను అసలు ఆపుకోలేకపోయినాను. ఫొటోస్ అయితే దిగాను. ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి. వామ్మో, ఎంత పెద్దది ఉంది కదా. అసలు నాకు కూడా ఎంటర్ వచ్చినప్పుడు గిట్టాను, ఏదో వండర్ లాగా వచ్చిన అంత ఫీలింగ్ ఉంది ఇక్కడ. చిల్డ్రన్స్కి వచ్చేసి చాలా చిన్నదిగా ఉంటుంది, అడల్ట్స్కి వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి. మనకు వండర్లా అంత పెద్దదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి, కొంచెం చిన్నదే. ఇది వచ్చేసి మనకి లాకర్ కీస్. ఇక్కడ లాకర్ మనకి కీస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ అందరికీ ఉంటాయి, డ్రెస్సెస్ అన్నీ వచ్చేస్తారు. ఇక్కడ మనకి మా స్విమ్మింగ్ సూట్స్ కూడా ఉంటాయి, కొంచెం లేడీస్కి జెంట్స్కి అందరికీ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మనకి బిల్ వచ్చేసి ఇక్కడ మనకి 200 రూపీస్ అయితే అయ్యింది. ఎక్స్ట్రా తీసుకున్నాడు 100 రూపీస్, ఎందుకంటే వెళ్ళేప్పుడు అయితే మళ్ళీ వాపస్ చేయాలంట. వాటర్ పౌచ్ అయితే అసలు తీసుకోవద్దని, వేస్ట్ అది. దాని తర్వాత వచ్చేసి మనం ఇంకా లాకర్ కీస్ అయితే మన లోపలికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకునేసి మనం లాక్స్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి బెస్ట్ ఆప్షన్. లాకర్స్ అయితే ఇస్తున్నారు. మేము పైకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. మొత్తము 4 ఫ్లోర్లు. మీకు ఎంత 700 రూపీస్ కట్టేసి మీరు ఎన్నిసార్లైనా తిరుక్కోవచ్చు. అసలు ఆ పైప్ చూడండి ఎంత కిందకు ఉందో. అది చూసి నాకు గుండె ఆగిపోయినంత పని అయింది. అసలు నేను ఫస్ట్ అయితే దిగలేదు. నాకైతే నా మాటలు కూడా రావట్లేదు, అంత భయం వేసింది. ఇక అసలు ఇక్కడ జనాలు చూడండి, అసలు కొట్టుకుంటున్నారు ఆ ట్యూబ్స్ కోసము. ఇంకా మనం కూడా కామ్గా ఉంటామా, మనం కూడా ఒక చెయ్యేసి కొట్లాడుకునేసి ఒకటైతే సాధించాము. ఇంకా మనకు లోపలికి పోయే కొద్దికి అయితే నాకైతే చాలా భయం వేసింది, ఫస్ట్ టైం కదా ఇది. సర్లే అనేసి ఇంక లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా అరిచేసినాము, గట్టిగా అరిచేసినాము. వామ్మో, ఎంత కిందికి వెళ్ళి ఎంత పైకి వస్తాను చూసినారు కదా. ఇటా తిరిగి మళ్ళీ ఈ పక్క తిరిగి ఆ పక్క తిరిగి మళ్ళీ లాస్ట్కి అయితే ఫైనల్కి అయితే కిందికి వెళ్ళి చేరుతాము. అసలు నాకు ఎంత ఎంజాయ్మెంట్ అనిపించింది అంటే అంత ఎంజాయ్మెంట్. ఒక్కరోజు కదా సరిపోదు, ఇక్కడ 2 డేస్ కూడా రావాలనిపిస్తుంది, అంత బాగుంది ఇక్కడ. ఇక్కడ మీకు ఒక మెయిన్ పాయింట్ అయితే చెప్పాలి. మన కింద నుండి అయితే ట్యూబ్స్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడే మనకు ఒక ఎక్సలేటర్ లాగా పైకి వస్తాం కదా, దాంట్లో ఉండే మనం ఇక్కడ పోరాడి తీసుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి జనాలు చూడండి, ఎంతో మంది ఉన్నారు. ఈ జనాలందరిని ఎదుర్కొని అయితే తీసుకోవాలి మీరు. ఏంటబ్బా ఎంత పెద్ద సీన్ ఉంది అనుకుంటారా, అంతే అండి. ఇక్కడ అంతా అట్టే ఉంటుంది వీకెండ్స్లో అయితే. ఒకసారి జనాలు చూడండి. పైకి ఎక్కువ ఇంకా మేము నెక్స్ట్ రైడ్కి అయితే సిద్ధమైపోయాము. ఇంకా నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చే రైడ్ వచ్చేసి మాదే. అసలు ఆ రింగులు చూడండి, అన్ని రింగులు ఉన్నాయి, 2 రింగులు ఉన్నాయి ఆడ పైపులు. దీంట్లో మనం పోవాలనిపించేసి కొంచెం భయం వచ్చింది, కానీ మళ్ళీ ఇంకా మనం ధైర్యమే కదా అనేసి ఇంకా రెడీ అయిపోయాము. వీళ్ళైతే అసలు వదలలేదు. వీళ్ళు కూడా ఏదో వీడియో తీసుకోవాలి, మళ్ళీ మేము పోతామంటే దాని తర్వాత అయితే ఒప్పుకున్న తర్వాత నా టర్న్ అయితే వచ్చింది, మా టర్ను. సర్లే అనేసి ఇంకా చూడండి ఇప్పుడు ఎట్టపోతాము. వామ్మో వామ్మో వామ్మో, ఇంకా ఎంతసేపు అనే వాటర్ రైడ్స్ చేద్దాం అనేసి ఇంకా వాటర్లో డ్యాన్స్ చేద్దాం అనేసి వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ ఎక్కడ చూసినా అందరూ డ్యాన్స్లు వేసుకుంటా, వాళ్ళ ఆటలేందో పాటలేందో నాకు ఏం అర్థం కాలే. సర్లే అనేసి నేను మా ఫ్రెండ్ ఇంకా ఇక్కడన్నా డ్యాన్స్ చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాము. అసలు ఇక్కడ మాకు డ్యాన్స్ వేసే అసలు ప్లేసే లేదు ఇక్కడ మాకు. అసలు సర్లే అనేసి ఇంకా ఎట్టో ఒకటి ఇక్కడ ఎగిరేసి గంతులు వేసాము. ఇంకా చూడండి మా గొంతులు ఎన్ని ఎట్టున్నాయో.
ఒకటి చెప్తున్నాను, డీజే సిస్టమ్ అయితే మట్టుకు సూపర్గా ఉంటుంది. చెవులు అయితే పగిలిపోతాయి, అంత బాగుంది ఇక్కడ డీజే సిస్టము. ఒకసారి అయితే సూపర్గా ఉంటుంది, ఒకసారి వినండి ఎంత బాగుంటుందో. చూశారు కదా మా మా ఆటలు పాటలు, మా డ్యాన్స్ ఎంత బాగుందో. ఇంకా కట్ చేస్తే మేము ఇంకా రైడ్కి వచ్చాము. అక్కడ మేము అసలు డ్యాన్స్ వేయలేకపోయాము. సర్లే ఇంకా యాక్చువల్గా మేము చెప్పాలంటే ఒక రెయిన్ డ్యాన్స్ అనేసి ఒకటి ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఆ లోపల ఇంకో రైడ్కి అయితే వచ్చాము. ఇదేదో కొత్తగా ఉంది, ఇది పైన 4th ఫ్లోర్లోనే లాస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది. ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. ఈ పక్క పోయి మళ్ళీ ఆ పక్క పోయి అసలు ఎంత బాగుంటుంది అంటే ఉంటుంది. అసలు ఇక్కడ చూడండి, ఇలా పోయిన తర్వాత లాస్ట్లో ఒకటి స్లైడ్ లాగా పైకి ఒకటి వస్తుంది. అసలు అది చూసిన వెంటనే నాకు గుండె ఆగిపోయింది. ఇక్కడ ఇది చూడండి, కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇట్టే రివర్స్ వెళ్తాం. మళ్ళీ కిందకి రివర్స్ వెళ్ళేసి చాలా భయం వేస్తుంది. ఇక్కడ చిల్డ్రన్స్ ఉండేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, వామిటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నాకే కొంచెం ఒక రకంగా నిన్నాడా. దాని తర్వాత ఇంకో రైడ్కి వచ్చాము. అసలు ఇదైతే చూడండి, ఇది ఇలా అసలు ఇది తిప్పేస్తుంది. అసలు అంత స్పీడ్ ఉంది ఇక్కడ. ఈ పక్క తిరిగి ఆ పక్క తిరిగి ఈ పక్క తిరిగి మళ్ళీ ఏదో గుహల్లోకి వెళ్ళి మళ్ళీ అయితే లాస్ట్కి అయితే బయటకు వచ్చాము. లాస్ట్కి పోతామా? అయితే మేము రెయిన్ డ్యాన్స్కి అయితే వచ్చేసాము. చెప్పినాం కదా దీనికంటే ఒక టైం ఉంటుంది, 2 o'clock అనుకుంటా. 2 o'clock అన్నాడు. 2:30కి స్టార్ట్ అయింది మాకు రెయిన్ డ్యాన్స్. సర్లే అనేసి ఇంకా రెయిన్ డ్యాన్స్కి వచ్చిన వెంటనే అందరూ అప్పటికే ఫుల్ ఫామ్లో ఉన్నారు. మనం కూడా ఒక ఫామ్లోకి వెళ్ళిపోయినాము. చూసారు కదా మా బ్యాచ్తో ఎంత బాగా డ్యాన్సులు వేసుకున్నామో అందరూ కలిసి. ఇక్కడ బ్యాచ్తో వస్తే సూపర్గా ఉంటుంది, ఒకసారి అయితే విజిట్ చేయండి మీరు కూడా. మెయిన్ వచ్చేసి ఫ్యామిలీతో కాకుండా యూత్తో రావడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత ఇంకా మేము ఫుడ్కి అయితే వెళ్ళిపోయినాము. చాలా ఆకలి వేసేసింది. ఇంకా నేను నూడిల్స్ ఏదో సంథింగ్ చెప్పాను. దాని తర్వాత వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా ఎంజాయ్మెంట్లోనే ఉన్నారు, ఇంకా డ్యాన్స్లు వేసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ వస్తే కూడా చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా అంత ఎక్కువ లేదు, మనకి మిడ్ రేంజ్ బడ్జెట్లోనే ఉంది, మిడిల్ క్లాస్ వాళ్ళలాగే కరెక్ట్గానే ఉంది. మా ఇద్దరికి వచ్చేసి 350 రూపీస్ అయింది. మేము ఇద్దరికి వెళ్ళి తినేసేదానికి వెళ్ళిపోయినాము. సర్లే అనేసి ఇంకా ఎక్కడికి వచ్చిందామని చూస్తున్నాము. ఇంకా ఆ లోపలే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. అప్పటికే ఎన్ని వచ్చాయి చూడండి అసలు. ఇంకా మా ఆర్డర్ వచ్చేసి ఇంకా వెజ్ బిర్యానీ వచ్చేసి ఇంకా మనకు నూడిల్స్ అయితే వచ్చింది. సూపర్గా ఉంది, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే. ఇంక ఇదంతా తినేసిన తర్వాత ఇంకేం కావాలి, మనకి పెప్సీ కావాలి. పెప్సీ తాగిన తర్వాత ఏం చేయాలి, వాటర్ తాగేసి ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒకటైతే గుర్తుపెట్టుకొని కొంచెం లైట్గా తినండి, ఎక్కువ అయితే తినొద్దండి, ఎందుకంటే రైడ్స్ ఉంటాయి కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండండి.
ఇంకా మాకు ట్యూబ్స్ అయితే దొరకట్లేదు అనేసి థర్డ్ ఫ్లోర్లో ఉండే ట్యూబ్ అయితే ఆయనకి సెక్యూరిటీ గార్డ్ ఒకటి ఉంటాడు అక్కడ నిలుచుకొని వాడి కాడ నుండి అయితే మేము ఎత్తేసాము. ఇంకా దీన్ని లాక్కొని వెళ్తున్నాం పైకి కష్టపడి, ఎందుకంటే పైన మాకైతే లేవు, జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఆడే ఉన్నాయి లేరా. ఈ రైడ్లో వచ్చేసి చాలా చీకటిగా ఉంటుంది ఈ పైపు, అసలు ఎంత చీకటి, అసలు అయితే ఏం కనపడదు. మీరైనా అరిస్తే మటుకు రీసౌండ్ వస్తుంది, అంత చీకటి. అసలు అయితే సూపర్గా ఉంటుంది ఈ రైడ్ అయితే, మస్ట్ ట్రై చేయండి ఈ రైడ్ అయితే. ఓకే ఎగిరిపోతాం రా. సర్లే అనేసి ఇంకా ఇక్కడ వీడియో తీద్దామనేసి లోపలికైతే పోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మాకైతే వీడియో తీసేదానికైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఇది పెద్దోళ్ళు కాదంట, చిన్నపిల్లకాయలకంట. సర్లే అనేసి ఇంకా మేము బ్యాక్ వచ్చేసాము. ఒకటి వచ్చేసి మెయిన్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు సాటర్డే సండే వచ్చేప్పుడు 10 o'clock ముందే రండి, ట్రై చేయండి, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సైనింగ్ ఆఫ్, ఇట్స్ యువర్ బషీర్.